బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. రాత్రి కురిసిన కుండపోత వానకు నగరం అస్తవ్యస్తంగా మారింది. ఇక ముఖ్యంగా జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో ఉగ్రరూపం దాల్చిన మూసీ నది ఎంజీబీఎస్ బస్టాండ్ను ముంచెత్తడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మూసీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ వరద నీరు వేగంగా ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి చేరడంతో అక్కడి వారంతా నిస్సహాయ స్థితిలోకి చిక్కుకుపోయారు. గంటల తరబడి బస్టాండ్ లోనే ఉండిపోవడంతో మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గండిపేట నుంచి నాగోలు వరకు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నగర వాసులు ఆందోళన చెందారు. మూసీ ఉధృతి కేవలం బస్టాండ్ కే పరిమితం కాలేదు. చాదర్ఘాట్ సమీపంలోని మూసానగర్ లో సుమారు 200 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. ఇక దీంతో నివాసితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టు బట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, హైదరాబాద్ లో గత కురుస్తున్న 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కంప్లీట్ గా అన్ని ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి అని చెప్పొచ్చు. అయితే అటు భారీ వర్షాలైతే కంప్లీట్ గా హైదరాబాద్ తో పాటు ఇతర తెలంగాణలోని నలుమూలల్లో ప్రతి జిల్లాల వారిగా, మండలాల వారిగా అన్నింటినీ కూడా ముంచెత్తిందని చెప్పొచ్చు. అయితే గత 4 రోజుల నుంచి కూడా కుండపోత వర్షాలు అయితే ఎడతెరపు లేకుండా పడుతున్న వర్షాలకైతే చాలా మంది ప్రజలందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్య సమస్యలను కూడా తలెత్తుతాయని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి అటు కంప్లీట్ గా హైదరాబాద్ లోని మూసీ నది ప్రవాహం కూడా కంప్లీట్ గా పొంగి పొరుతుందని చెప్పొచ్చు. అయితే అటు మూసీ ప్రవాహం అనేది కూడా అటు జేబీఎస్ బస్ స్టాండ్ కానుకొని ఆ ఫ్లైఓవర్ ఉంది కాబట్టి కంప్లీట్ గా ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా కంప్లీట్ గా అటు వాటర్ తో నిండిపోవడం పోయిన కారణంగా అటు ఎంజీబీఎస్ సంబంధించిన బస్ స్టాప్ ఏదైతే ఉందో దానికి రాకపోకలు కూడా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. అటువైపు వెళ్లే ప్రయాణికులు ఎవరిని కూడా అటు ఎంజీబీఎస్ బస్ స్టాప్ వైపు అయితే అటు ట్రాఫిక్ సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ అటువైపు అయితే ఎవరిని అనుమతించట్లేదు. అంతేకాకుండా నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అటు మూసీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగిన సరికి కూడా వాటర్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా పెరగడం వల్ల లోతట్టులో ప్రాంతాల్లో ఉన్న కొన్ని చిన్న గుడిసెలు కూడా మునిగిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. అదే కంప్లీట్ గా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ లోతట్టు ప్రాంతాల్లో బతికే ప్రజలందరూ కూడా ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఆ ప్రాంతం నుంచి అయితే పరుగులు తీశారనే చెప్పొచ్చు. అయితే దాని తర్వాత కూడా అటు గవర్నమెంట్ సంబంధించిన అధికారులు కూడా ఎక్కడికక్కడ వెళ్లి కూడా చూసి అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి వేరే సేఫ్ జోన్ లోకి మార్చినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే మూసీ ఉద్రిక్తత కేవలం బస్ స్టాప్ వరకు మాత్రమే కాకుండా చాదర్ఘాట్ సమీపంలోని మూసానగర్ సుమారుగా అంటే మూసానగర్ లోని ఆ ఏరియా అనేది కూడా ఎక్కువగా అక్కడ చాలా మంది పేద ప్రజలు నివసించే ఏరియా కాబట్టి అక్కడ సుమారుగా చిన్నపాటి ఇల్లు కూడా ఒక 200 ఫ్యామిలీ కుటుంబాలు కూడా నివసిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ 200 కుటుంబాలకు సంబంధించిన హౌసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా నీటి ప్రవాహం చేరుకొని అక్కడ ఉన్న ప్రజల ఇల్లు ఏవైతే గుడిసెలు ఉన్నాయో అవన్నీ నీట మునిగినట్టుగా అయితే తెలుస్తుంది. అక్కడ వెంటనే ఇమీడియట్లీ అటు డిఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా జిహెచ్ఎంసీ కూడా వెంటనే అలర్ట్ అయ్యి కూడా అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అక్కడ నుంచి ఒక క్షేమమైన ప్రదేశానికి వాళ్ళని పంపించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అయితే రానున్న ఈ 2-3 రోజులు కూడా అంటే ఈ 30 తారీఖు వరకు కూడా ఇలాంటి వర్షాలే కురుస్తాయి. ఎడతెరపు లేకుండా కంటిన్యూగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా అటు వాతావరణ శాఖ అయితే ముందుగానే హెచ్చరించింది. కాబట్టి దీనిపై ఎప్పటికప్పుడు అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష పెడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే అధికారులను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి కూడా చాలా సీరియస్ గా చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా 30 తారీఖు వరకు ఇదే ఎడతెరిపి లేకుండా ఉరుములతో మెరుపులతో కూడా వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా ఇమీడియట్లీ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక
వెంటనే మీరు అక్కడ ఉండే విధంగా అటు జిహెచ్ఎంసీ సిబ్బందికి అదే విధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అలర్ట్ గా ఉండాలని చెప్పి చెప్పడమే జరిగింది. దానికి సంబంధించి ఏదైనా ఎక్విప్మెంట్ ఏమైనా కావాలి అనుకున్నా కూడా మీరు ముందుగానే దాన్ని భద్రపరచుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఏ సమయం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇమీడియట్లీ మీ సహాయం అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అందాలని చెప్పి అయితే తెలిసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ 2-3 రోజులు కూడా ఇంకా వర్షాలు కురుస్తాయి కాబట్టి తేలికపాటి వర్షాలు కాకుండా భారీ మోతాదులో వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అటు ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కానివ్వండి, అండ్ దసరా సీజన్ ఉంది కాబట్టి ఏదైనా ఊర్ల ప్రయాణం ఏదైనా ఉంటే కనుక ఎమర్జెన్సీ అనుకుంటేనే వెళ్ళండి, కానీ లేకపోతే నార్మల్ గా వెళ్ళకండి. కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాల సూచన ఎక్కువ ఉంది. అటు ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ఇటువంటి ఏరియాలో ఎక్కువగా వర్షపాతం నమోదైంది కాబట్టి ఈ ఏరియా వైపు వెళ్లే వాళ్ళు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అవి సేఫ్ జోన్ కాదు, కంప్లీట్ గా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది కాబట్టి భరత్ అంటే ఇప్పుడు భరత్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కూడా వరద ముంచెత్తినట్టు కూడా తెలుస్తుంది. ఇక ప్రయాణికులు కూడా అంటే ఊర్లకు వెళ్ళడానికి కూడా భయభ్రాంతులకు గురైనట్టుగా తెలుస్తుంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా ఎస్ లావణ్య, ఎందుకంటే ఆల్రెడీ ఇటు చూసినట్టయితే దసరా హాలిడేస్ సెలవులు కూడా అందరికీ ప్రకటించిన ప్రభుత్వము. సో చాలా మంది దసరా హాలిడేస్ వచ్చిన వెంటనే అటు వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళాలి అన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా నేను ఎంజీబీఎస్ బస్ స్టాప్ కు వెళ్లే మార్గంలోనే ఆల్రెడీ అక్కడ ఉన్న బ్రిడ్జ్ కూడా మూసీ నది కూడా కంప్లీట్ గా అటు వరద నీటితో ముంచెత్తింది. సో దాని కారణంగా అక్కడ కంప్లీట్ గా అటు జిహెచ్ఎంసీ సిబ్బంది అదే విధంగా ట్రాఫిక్ సిబ్బంది కూడా, అంటే ఇందులో లిటరలీ చెప్పాలంటే ఒక ట్రాఫిక్ సిబ్బంది కూడా చాలా ముఖ్య పాత్ర ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఏరియాలో అటు జేబీఎస్ బస్ స్టాండ్ కి వెళ్లే రూట్లు అన్నింటినీ కూడా మళ్లించినట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే నీటి ప్రవాహం ఎక్కువ ఉంది కాబట్టి ఏదైనా కొద్దిగా ఏదైనా అయినా కూడా అటు ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అటు నుంచి వెళ్లే ప్రయాణికులు ఎవరిని కూడా అటు అనుమతించట్లేదు. కంప్లీట్ గా ఇప్పటి వరకైతే చాలా సుమారుగా బ్రిడ్జ్ ఎండింగ్ వరకు కూడా వాటర్ వచ్చినట్టుగా తెలిసిన నీటి ప్రవాహం తగ్గిన తర్వాత ఎంజీబీఎస్ బస్ స్టాప్ కి కూడా ప్రయాణికులను పంపించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అయితే ప్రస్తుతానికైతే ఎవరైనా వెళ్ళాలి అన్నా కూడా ఈ కంప్లీట్ గా మెయిన్ అదే బ్రిడ్జ్ కాబట్టి మూసీ నది బ్రిడ్జ్ మెయిన్ ఎంట్రీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళకండి అని చెప్పి అయితే అటు చెప్తున్నారు. కంప్లీట్ గా ఆ ఏరియా చూసినట్టయితే అటు రాకపోకలు నిలిచిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనిపైన అటు బస్ అంటే దానికి సంబంధించి ఆర్టీసీ సిబ్బందికి అటు ప్రభుత్వానికి కూడా కొన్ని చర్చలు అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే వాటి నీటి ప్రవాహం కనుక తగ్గకపోతే ఒకవేళ ఏదైనా వేరే చోటికి మార్చి వీలైతే ఆ ముందు బస్ స్టాప్ ఉంది కాబట్టి రెగ్యులర్ బస్ స్టాప్ లోకల్ బస్ స్టాప్ అక్కడ నుంచి ప్రయాణికులను పంపించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భరత్.